ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా పాస్ పుస్తకాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఫోటోతో పంపిణీ చేసిన 20,19,000 పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న భూ హక్కు పత్రం పేరుతో పంపిణీ చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని వాటిని పాత పద్ధతిలోనే డిజైన్ చేసి రాజముద్రతో పంపిణీ చేయనున్నారు. భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్తో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాస్ పుస్తకాల అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20.19 లక్షల భూ హక్కు పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పత్రాల పంపిణీని ఆపేశారు. సుమారు 1,00,000 వరకు భూ హక్కు పత్రాలను పంచాల్సిందే. వీటిని నిలిపివేయనున్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతో పాటు కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి అన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పట్టాదారు పుస్తకాలను దశాబ్దాలుగా పంపిణీ చేస్తూ ఉన్నారు. భూ యజమాని పేరు, స్థలం వివరాలతో ఉండాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని జగనన్న ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేశారని ఎన్నికల ముందు టీడీపీ ఆరోపించింది. పాస్ పుస్తకంపై యజమాని ఫోటో కంటే జగన్ ఫోటోలు పెద్ద సైజులో ముద్రించారని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు దాదాపు పాత పద్ధతిలో ఉన్నట్లుగానే ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొత్త పుస్తకాల తయారీపై ఫోకస్ పెట్టారు. 4-5 నమూనాలను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించి ఆమోదం తీసుకోనున్నారు. అలాగే గత ప్రభుత్వం జగనన్న పేరుతో ఆయన ఫోటోతో 74.65 లక్షల రాళ్లను పొలాల వద్ద పాతిందే. వీటిని కూడా తొలగించి కొత్త సర్వే రాళ్లను పాతాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.